సరిగ్గా 14 ఏళ్ల క్రితం అర్ధరాత్రి పూట ఒక ఇంట్లోకి ప్రవేశించి దయాదాక్షిణ్యాలు లేకుండా ఇంటి ఇల్లాలిని చంపి ఒక పసిబిడ్డను అనాథన చేసి చట్టానికి దొరకకుండా తప్పించి తిరుగుతున్న పరమ కిరాతకుడు మా శివరాము. మీకెలా తెలుసు? ఎలా తెలుసా? ఆనాడు భార్యను పోగొట్టుకున్న భర్త మరెవరో కాదు, నేను. తల్లిని పోగొట్టుకున్న బిడ్డ నా కూతురు. అంటే ఆనాటి లాయర్ జగన్నాథ్ అడవి నువ్వేనన్నమాట. ఇప్పుడు అర్థమైంది లాయర్ గారు. నిర్దోషి అయిన మా నాన్నగారి మీద దోషి అని అబద్ధపు ముద్ర వేసి శిక్ష పడేటట్టు చేసిన న్యాయవాది మీరేనన్నమాట. నీ కన్న తండ్రి కనుక నువ్వు, అతన్ని కట్టుకున్న మనిషి కనుక నీ తల్లి అతను నిర్దోషనవచ్చు. కానీ నాకు తెలుసు అతను దోషి, దుర్మార్గుడు, హంతకుడు. ఆపండి. ఒక అమాయకుడిని అన్యాయంగా నేరస్తుడిని చేసిందే గాక అతన్ని నాన్న వాళ్ళ దగ్గర నుంచి దూరం చేసి అడవుల పాలు చేశారు. అతను నిజంగా అమాయకుడి అయితే చట్టం నుంచి పారిపోయి ఉండడు, సమాజం నుంచి దూరంగా దొంగతనంగా బ్రతకడు. చట్టం నిజాన్ని తెలుసుకోలేక వెంటాడి వేధిస్తుంటే ఆ నిజాన్ని బయట పెట్టే దారి లేక దూరంగా వెళ్ళిపోయారు ఆయన. నీ సమాధానాలు సమర్థింపులు నాకు అనవసరం. నా భార్యను చంపిన వాడి ఇంటికి నా కూతుర్ని కోడలుగా పంపడం అసంభవం. నువ్వు ఆ దుర్మార్గుడు కొడుకు అని నాకేమాత్రం అనుమానం వచ్చినా నేను ఇంటి ఛాయలకు కూడా వచ్చి ఉండేవాడు కాదు. అమ్మ రేఖ, పద. నాది తొందరపాటు పొరపాటు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. పద. మిస్టర్ జగన్నాథ్, నా తండ్రిని దోషి అన్న నీ నోటుతోనే ఆయన నిర్దోషాన్ని నిరూపిస్తాను. నా తల్లికి జరిగిన అన్యాయానికి నీ చేతులు జోడించి క్షమాపణ చెప్పిస్తాను. ఆ చేతులతో నేను నా కాళ్ళు కడిగి నీ కూతురు నాకిచ్చి పెళ్లి జరిపేటట్టు చేస్తాను. అప్పుడు నీకు అర్థం అవుతుంది ఆ శివరాం అంటే ఏమిటో, ఆయన కొడుకు అంటే ఏమిటో. గుర్తుంచుకో. You shut up. Come on. మురళి, బాబు మురళి. బాబు, ఏమిటిది? ఎందుకు ఆ దిగులు? ఏం చెప్పనమ్మా, కన్న తండ్రి దోషి అని తెలిసి ఆ విషయం నిరూపించుకోలేకపోయానని చెప్పనా? నా తండ్రిని నిందించిన ఆ లాయర్తో నేను చేసిన సవాలు ఎలా నెరవేర్చుకోవాలో తెలియక మదన పడుతున్నానని చెప్పనా? ప్రేమించిన మనిషిని దూరం చేసుకుని మనసు ఆవేదనతో నిండుగా కుమిలిపోతున్నానని చెప్పనా? ఏమని చెప్పను, ఎలా చెప్పను? బాబు, జరిగిన దాని గురించి ఆలోచిస్తూ బాధపడకు. రేఖ నిన్ను నిజంగా ప్రేమించిన మనిషి అయితే నీ కర్తవ్యం పూర్తయ్యే వరకు నీ కోసం ఎదురు చూస్తుంటుంది, నీకు సాయపడుతుంది. అమ్మా. అవును బాబు, మనస్థైర్యాన్ని కూలిపోని మహాశక్తిగా ముందుకు నడిచి నీ లక్ష్యాన్ని నెరవేర్చుకుని అజేయుడు అనిపించుకో బాబు, అజేయుడు అనిపించుకో. ఏమిటమ్మా, నువ్వు ఇంకా భోజనం కూడా చేయలేదట? నాకు తినాలనిపించలేదు. ఈ బాధ, ఈ కోపం ఇదంతా నిశ్చార్థం తప్పిపోయినదికేనా? కాదు, మురళి కన్న తండ్రి విషయంలో మీరు పొరపాటు పడ్డందుకు. ఆలోచన ఏమాత్రం లేని పసిపిల్లవమ్మ నువ్వు. అందుకే నేను పొరపాటు పడ్డాను అనుకుంటున్నావు, అంతే తప్ప. నాన్న, ఆ శివరాం గారు నేరస్తుడు, దుర్మార్గుడు కాదు. మురళి మీద ఉన్న అభిమానంతో అతని తండ్రిని గురించి నువ్వు అలా మాట్లాడుతున్నావు. వాడు మీ అమ్మను చంపిన హంతకుడు, చట్టం నుంచి తప్పించు తిరుగుతున్న దొంగ. నీకు తెలియదమ్మా, వాడొక నీచుడు. పాపండి అన్న, నీ అర్థం లేని నిందలు. ఒకప్పుడు నిజం తెలుసుకోలేక ఓ మంచి మనిషి మీద నేరస్తుడని ముద్ర వేశారు. కానీ అడవుల్లో దాకున్న అతన్ని దైవంలాగా పూజిస్తున్నారు. ఆయన నేరస్తుడు కాదు నాన్న, కాదు. ఈ విషయాలన్నీ నీకెలా తెలుసమ్మా? నా కళ్ళారా చూశాను గనక. నేను మురళితో పాటు అడవిలోకి వెళ్ళాను, ఆయన్ని కలిశాను. అనేక మంది మనుషులతో కొలువున్న ఆ మనిషి గొప్పతనాన్ని తెలుసుకున్నాను. నాన్న, మీరు కూడా ఒకసారి కలిసి మాట్లాడితే ఆయన ఎంత ఉన్నతుడో ఉత్తముడో మీకే అర్థమవుతుంది. మరి తప్పించు తిరిగి ఆ మనిషిని కలుసుకోవడం ఎలాగమ్మా? దానికే ఉంది నాన్న. రేపు పౌర్ణమి నాడు తన భార్యను కలుసుకోవడానికి ఆయన తులసమ్మ గారింటికి వస్తున్నారా? అప్పుడు మీరు కూడా ఆయన కలుసుకోవచ్చు. భార్యను కలుసుకోవడానికి తులసమ్మ గారింటికి వస్తున్నాడు? కలుసుకుంటానమ్మా, తప్పకుండా కలుసుకుంటాను. పద్మ, ఇది అమ్మ మెళ్ళవి. అలాగే పిన్ని. ఎందుకమ్మా తులసి ముస్తాబులన్నీ? అదేమిటక్క అలా అంటావు? నాకేమిటో సిగ్గుగా కూడా ఉంది. ఈ రోజు నీ జీవితంలో ఆనందించవలసిన అతి పవిత్రమైన రోజక్క. ఇన్నేళ్లుగా నువ్వు చేసిన పూజలన్నీ ఫలించిన రోజు. ఈ రోజు నువ్వు మంగళప్రదంగా మహాలక్ష్మిలా ఉండాలక్క. పద్మ, ఆ కుంకుమ ఇలా ఇవ్వు. పార్వతి, పార్వతి. నాన్న,
భర్త అనేవాడు భార్యా బిడ్డల బాధ్యతల్ని భరించవలసిన వాడు. కానీ విధి పరిస్థితుల కారణంగా మిమ్మల్ని దిక్కులేని వాళ్ళనిగా చేసి వెళ్ళిపోయినందుకు నన్ను మన్నించు పార్వతి. ఏమండి, అన్యాయానికి పై చెయ్యి అధర్మాన్ని గెలిపోయినప్పుడు ఏ మనిషి అయినా దెబ్బతినక తప్పదు. తప్పు మీది కాదుగా, మీరెందుకండి మన్నింపు అడగడం? పార్వతి, ఏమండి, చూపు లేని దాన్నైనా ఇన్నేళ్ళు మీకోసం ఎదురు చూపులు చూశాను. ప్రతి ఉదయం మెళ్ళోని పసుపు తాడు కళ్ళు కద్దుకున్నప్పుడల్లా ఏనాటికైనా మీరు వస్తారని ఎదురు చూశాను. ఇంతకాలానికి ఆ దేవుడు దయ వల్ల, మన బాబు ప్రయత్నం వల్ల మిమ్మల్ని కలుసుకోగలిగాను. అమ్మా, ఏమండి, ఇదిగో ఇదే పని పాప. నాన్నా, అమ్మా, ఎప్పుడో చిన్నప్పుడు చూశారు, ఇప్పుడు చూడండి ఎంత పెద్దదైందో. పార్వతి, నిన్ను బిడ్డల్ని ఇలా కలుసుకోగలిగినందుకు నాకెంతో ఆనందంగా ఉంది. కానీ ఈ ఆనందానికి నేను నోచుకోలేదు పార్వతి. నా నిజాయితీ రుజువయ్యే వరకు నేను మీకు దూరంగా ఉండక తప్పదు. చూడండి, మురళిని పెంచిన తల్లిగా అతని శక్తి సామర్థ్యాల మీద నాకు నమ్మకం ఉంది. అతి త్వరలోనే మిమ్మల్ని నిర్దోషిగా బాబు నిరూపించి తీరుతాడు. అవునా? కన్న తల్లి పెంచిన తల్లి ఇద్దరు దీవెనలు అందుకున్న నేను తప్పకుండా మిమ్మల్ని లోకం ముందు నిర్దోషిగా నిరూపించి తీరుతాను. నువ్వు నిరూపించిన రోజున చట్టం ఆయన సగౌరవంగా విడుదల చేస్తుంది. ప్రస్తుతం ఆయన నేరస్తుడు, అరెస్ట్ చేయక తప్పదు. ఇన్స్పెక్టర్ రాము. రాము, మా నాన్నగారి గురించి నీకు పూర్తిగా తెలీదు. ఆయన ఉపకారం చేయడం తప్ప అపకారం తలపెట్టని మనిషి. ఆయన నిర్దోషి రాము. పద్మ, చట్టానికి సాక్ష్యాలు ఆధారాలే తప్ప ఆత్మీయుల ఆవేదనలు కావు. మీ నాన్నగారు నేరం చేయలేదని నిరూపించాలే తప్ప ఎంత బతిమాలినా లాభం లేదు. నా మాట కూడా నమ్మవా రాము? పద్మ, ప్రస్తుతం నేను నమ్మేది నా డ్యూటీని, నేను నమ్ముకున్నది నా వృత్తిని. ఐఎమ్ సారీ, ఆయన అరెస్ట్ చేయక తప్పదు. రాము, మురళి, నువ్వు తప్పుకో. బాధ్యత గల ఒక పోలీస్ ఆఫీసర్గా ఆయన డ్యూటీని నెరవేర్చని. చట్టం పట్టుకున్నంత మాత్రాన మీ నాన్నగారికి ఏ ప్రమాదం లేదు. న్యాయాన్ని నమ్ముకున్న నువ్వు తప్పకుండా ఆయన కాపాడుతావు. అవును, నా రక్తం పంచుకు పుట్టిన నా బిడ్డ మీద నాకు ఆ నమ్మకం ఉంది. ఆఫీసర్, చెప్పినా సరే ఒక న్యాయమూర్తిగా మీరు చేసిన పని అన్యాయం. ఎన్నో ఏళ్లుగా దూరమైనా తన ఆత్మీయులు చూడడానికి వచ్చిన ఒక మనిషిని మోసంగా వలపన్ని పట్టుకోవడం చాలా దారుణం నాన్న, దారుణం. తప్పించు తిరిగే నేరస్తుణ్ణి చట్టం ఎలాగైనా పట్టుకోవచ్చు. అది తప్పేం కదమ్మా. ఇది చట్టం చాకచక్యంతో పట్టుకోవడం కాదు నాన్న. కన్న తండ్రిని మీకు నేను చెప్పిన విషయాన్ని మీరు చట్టానికి తెలియజేస్తే అది వంచంతో పట్టుకుంది. మీరిలా ఆయన్ని అన్యాయంగా అరెస్ట్ చేస్తారని తెలిస్తే మీకే నిజాన్ని చెప్పేదాన్నే కాదు. నిజం తెలిసాక నేరస్తుని అరెస్టు చేయించడం పౌరుడిగా నా బాధ్యతమ్మా. అంతేకాదు, వాడు మీ అమ్మను చంపిన హంతకుడు. వాడిని పట్టుకుని న్యాయస్థానంలో నిలబెట్టే అవకాశం దొరికినప్పుడు నేను ఎలా ఊరుకోగలనుకున్నావు? మీరు న్యాయమూర్తే కావచ్చు, కానీ ఆయన విషయంలో మాత్రం మీరు అన్యాయమే చేస్తున్నారు. ఆయన నిర్దోషి నాన్న, నిర్దోషి. ఐఎమ్ సారీ బేబీ, ఐ కాంట్ హెల్ప్. ఐఎమ్ వెరీ వెరీ సారీ. నానా, మురళి, ఏం బాబు, చట్టం పట్టుకున్న ఈ తండ్రిని కటకటాల వెనక చూసి బాధపడ్డానికి వచ్చావా? కాదు, ఈ కటకటాల వెనక నుంచి నిన్ను కాపాడి తీరుతానని చెప్పడానికి వచ్చాను. నువ్వు నాకు ఒక విషయం చెప్పాలి. ఏమిటి బాబు? ఆ రోజు అడవిలో ఉన్నప్పుడు మీ స్థావరానికి దెబ్బతిన్న మనిషి ఒకడు వచ్చాడు, గుర్తుందా? అతన గంగులు 6 ఏళ్ల వాణి గురించి తెలుసుకుని గాయపడి వచ్చాడు. ఇప్పుడు అతను ఎక్కడుంటాడు?